ముకుంద జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. తుఫాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు, నిడమర్రు, దెందులూరు మండలాల్లో 1000 ఎకరాల్లో వరి నేలకొరిగింది. ఎకరానికి 30,000 వరకు పెట్టుబడి పెట్టిన రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మౌంతా తుఫాను ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వరి రైతులను తీవ్రంగా నష్టపరిచింది. అయితే ఏలూరు జిల్లాలో సుమారుగా 25,000 ఎకరాల్లో వరి నేలకొరిగిపోయింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం ఒట్లూరు ప్రాంతంలో మనం ఇక్కడ ఉన్నాం. మొత్తం కూడా ఈ ప్రాంతంలో వరి చేలన్నీ కూడా గత 2-3 రోజుల నుంచి తుఫాను ప్రభావంతో వీచినటువంటి భారీ గాలులతోటి ఇప్పటికే ఆ ధాన్యం అనేది ఏదైతే ఉందో అది పాలదశ దాటగానే అది ఇప్పటికీ నల్లగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ చేలల్లో ఆ తేమ ఉండడం, దీంతో ఈ పంట పొలాలన్నీ కూడా ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయినాయి అంటే చెప్పండి. మొత్తం ఈ ప్రాంతంలో ఎంతవరకు కూడా పంట నష్టమైంది, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం వచ్చేటటువంటి? నా పేరు పల్నాడు బాలగంధరావు, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా. మాది దాదాపుగా 30,000 పెట్టుబడి పెట్టాము. ఇప్పుడుకు పెట్టుబడి కానీ ఏదే కానీ ఇదని ఇప్పుడు 30,000 ఎక్కినాయి. చేను చూస్తే ఇట్లా ఇదిగోండి, ఇట్లా నల్ల కింద వచ్చి మానుగా వచ్చి పడిపోయి మొత్తం కుళ్ళిపోయింది. ఏదో ఇప్పుడు వరకు మీద వని చేయాలంటే ఇది మా వాళ్ళ అయితే కాదు. అది ఈ ముఖ్యంగా ఇక్కడ వరకు ఇంత నష్టం రావడానికి అంటే ఏదైనా ఒకే రకాన్ని పండించడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా, లేకపోతే భారీగా గాలులు? భారీగా తుఫాను వల్ల ఇది ఒకే పంట కాదు, 2-3 రకాలు వేసాము. ఇది ఓన్లీ తుఫాను వల్ల ఎఫెక్ట్ వల్లే జరిగింది. అంటే కొంచెం కూడా ఏమాత్రం కూడా పనికొచ్చేటటువంటి అవకాశం ఉంది? లేదు, పనికొచ్చే అవకాశం లేదు. కనపడుతుంది కదా సార్, ఇదిగోండి మొత్తం ఇది నలబడిపోయి గంజ ఈ విధంగా ఉండి దీన్ని ఎంతవరకు ఉంచేస్తాం? ఇది చేయాలి. రేపు కట్టుబడి కట్టాల్సిందే, తెచ్చిన పెట్టుబడి కట్టాల్సిందే. అది మీరు చెప్పండి. ప్రతి ఏటా కూడా వరి రైతుకి ఏదో రకంగా ఇబ్బంది ఎదురవుతుంది. ఈసారి కూడా మౌంతా తుఫాను ప్రభావం కనిపించింది. ఇప్పుడు ఈ రకంలో మాకు 13-18 ఈ రకంలో బోల్డ్ డ్యామేజ్ వచ్చేసింది పడిపోతాం వల్ల. మాకు 30,000 నుంచి 40,000 దాకా అవుతుంది లాస్ట్ వరకు. ఇప్పుడు 28,000 దాకా పెట్టేసి పెట్టుబడి. ఇది ఎంతవరకు వస్తుంది అనేది మాకు గ్యారంటీ లేదు. ఎంతవరకు మేము దీన్ని కోసి మళ్ళీ అప్పులు కడతామనేది తెలియదు. మరి ఏం చెప్పారు అధికారులు? ఏం చెప్పారు? అధికారులు నిన్న చెప్పారు, మీకు తగినంత ప్రతిఫలం ఇస్తామని చెప్పారు. నిన్న ఇక్కడికి వచ్చారు కదా, నేను తగినంత ప్రతిఫలం మీకు ఇస్తాం, మీరేం కంగారు పడమాకండి అని చెప్పారు. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు, మినిస్టర్ గారు. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వరి రైతుల పరిస్థితి. ఇప్పటికీ ఎకరానికి 30,000 నుంచి 40,000 వరకు కూడా పెట్టుబడి పెట్టి వాళ్ళందరూ కూడా ఇది మళ్ళీ ఏమాత్రం తిరిగి రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం తుఫాను వల్ల వీచినటువంటి ఈదురుగాలులతోటి వరి చేలన్నీ కూడా నేలకొరిగినటువంటి పరిస్థితి ఏలూరు జిల్లా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం వరి మాత్రమే కాదు, ఇతర కొన్ని కమర్షియల్ క్రాప్స్ ఏవైతే కూరగాయలు ఇలాంటివి కూడా కొన్ని భారీగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు జిల్లా.